We are entering to Market 99. $99 onwards అంట. ఏంటిది? బీర్లా ఎస్ ఎంత? తుప్పు పట్టిపోయి కొత్త ఓ పర్లేదు. నేను కొనుక్కు అవసరం తుప్పు పట్టినాయి. అదే ఇది బాగుంది. టీ తాగే వాళ్ళకి, నాలా టీ మానేసిన వాళ్ళకి ఎందుకు? ఒకసారి హిస్టరీలోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, మాటమల్లితో చాయ్ అనేది వన్స్ అపాన్ ఎ టైం. ఎందుకు ఏం పెట్టుకుంటా దానిలో? దేనికి పనికిరాదు. ఇవి ఇవన్నీ ప్లాస్టిక్లు. చాక్లెట్లు ఏమన్నా కావాలా? హెల్దీ కూడా తినవుగా. అలూజ్ క్రిస్ప్ పొటాటో బిస్కెట్స్ అంటే ఆలుతో చేసినవా? ఓకే. సో మెనీ టైప్ ఆఫ్ ఏమంటున్నాసా? అయ్యో స్కూల్ పిల్ల. ఇది క్యూట్గా ఉంటుంది ఇలా పట్టుకుని. ఓ నిజంగా బాగుంది చాలా. ఇది ఇంకా బాగుంది చూడు, క్యూట్గా. కాస్ట్ ఎంత ఉంది? జస్ట్ 250. నైస్ రా, నిజంగా చాలా అంటే ట్రెండీగా బాగుంది. కాదు డ్రెస్ లా ఉంది. చూస్తే మరీ చిల్లరగా ఉంటుంది. పెట్టేసి తీసుకో. కాస్ట్ 250. చాలా చీప్. మనం ఏం వేసుకెళ్తాం అయితే? ఓ ఫోన్ కూడా చేతిలోనే కొనుక్కోవడం ఎందుకు? లేపేస్తే పోలా, జేబులో పెట్టుకుంటా. వద్దురా, అంత పెద్ద జోబు లేదు. మడిపించు. ఎన్ని ప్లాన్స్ ఉన్నాయి బ్రో ఈ బోగ్గాళ్ళకి. ఏ లాలీపప్ప సంవత్సరం తినొచ్చింది. జస్ట్ 150. పెట్టే అటు సైడ్కి వెళ్దాం రా. అద్దం ఫ్రెండ్స్, డబ్బాస్. ఇది మనకు సంబంధం లేదులే, వెనక్కి వచ్చేద్దాం. అదే బా, మేము కూడా కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత ఇది పెట్టుకుంటాం ఫ్రెండ్స్. సో ఇది కూడా బాస్కెటేనా? ఇట్లా పెట్టుకున్న ఇంట్లో క్యూట్గా వేసుకుంటావు, ఇది తింటా ఉంటుంది. గ్యాస్ డబ్బులు దాచుకోవడానికి డబ్బా. వీళ్ళేమో పిచ్చి పిచ్చి పెడతారు, మేమేమో పిచ్చోళ్ళు ఎక్కువగా ఉంటాం. వాటి గురించి మాట్లాడకూడదు. ఇవి ఏంటంటారు? ఎయిర్ ఫ్రెషనర్స్. రకరకాల టిప్స్. పూల జగ్గు వంట చేయడానికేమో. టిష్యూమా వంట చేయడానికి ఏదో మరి ఎందుకంటే అవి డబ్బులు దాచుకో. హర్షితకి గుడ్డ బకెట్లు పెడితే బాగుంటుంది. 99 బాగుంది, క్యూట్. మనకి 99 అనగానే తక్కువ అనిపిస్తుంది కానీ అది 100.
ఏది దీన్ని సమస్యలు కొని తెచ్చుకోవడం అంటారు. అది ఒకటి తీస్తే ఇంకోటి పడింది. ఏమో ఇక్కడ పడే. బుడ్డ పిల్లకి ఏమైనా తీసుకెళ్తావా? ఇదిగో నా లవ్. రెడ్ హార్ట్ ఇవ్వనా? ఓ దిస్ ఇస్ సో క్యూట్. ఇది లవ్ యూ. తీసుకుని వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. ఎంత ఉంది? పే చేస్తుంది. నీకే తెలియట్లేదు, ఆ బుడ్డదానికి ఏం తెలిసిద్ది అంటావు? దానికి ఎక్కడన్నా కీ లాంటిది ఏమైనా ఉందేమో చూడు కింద. పెట్టేసాడా? ఒకటే ఉంది, ఇది ఒకటే తిరుగుతుంది. ఇది నొక్కడానికి అవ్వట్లా, తిరగడానికి అవ్వట్లా. చేతులు జోబులో పెట్టేసుకుని వచ్చాయి జల్దీ. ఇవేంటో తెలుసా మీకు? ఇవి డ్రై ఫ్లవర్సేనా? కాదు, ఇవి వాటర్ దీనిలో వేసి వాటర్ వేస్తే స్మెల్ వస్తాయి అనుకుంటా. చూడు స్మెల్, స్మెల్ చూడు. ఇట్లా స్మెల్ వస్తాయి అన్నమాట. మనం ఇల్లు కొనుక్కున్న తర్వాత ఇప్పుడు పెడదాంలే ఇవన్నీ. ఏవి? ఓ చెవులు పడిపోతున్న కుందేలు. బెల్ట్ కాస్ట్ ఎంత ఉందో చూడు. లెవెల్ ఉంది. నిజంగా చాలా క్యూట్ ఉంది. 400. ఎవరికైనా గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు ఇలాంటివి ఇస్తే చాలా బాగుంటది. సరే నీ పెళ్ళికి వద్దు, నా పెళ్ళికి చాలా ఖరీదైంది. అమ్మాయికి ఇట్లాంటిది ఒక బొమ్మ ఉంటుంది, దానికి ఒక పేరు పెట్టి ఇంక దాన్ని పట్టుకునే ఉంటుంది. ఇట్లా ఇటుకు వెళ్తా ఉంటుంది. వెనక్కి తిప్ప, వెనక్కి తిప్ప, వెనక్కి తిప్ప. అది మ్యాటర్. అట్లా పడతా ఉంటాయి. క్యాండిలా? క్యాండిల్ అనుకుంటా, అర్థం కాలేదు. అర్థం కావట్లేదు. ఇది కాదు, దీనిలో ఏం పెట్టాలి? వీక్షిస్తా కాసేపు. ట్రైన్లో ఇలాంటిది ఒకటి తీసుకుంటే బాగుంటుంది పడుకునేటప్పుడు. పుష్కరాలకు ఒకసారి వెళ్తాం. ఎంత ఉంది? జస్ట్ 800. అమ్మా, ఎవడో పగలు కొట్టేసి ఇక్కడ పెట్టేశాడు. మనం ఇక్కడ ఉండకపోవడం చాలా బెటర్. అడిగితే పోతాడు. అదే నేను చూసా. బాగుంది. ఇవే దీపాలు, స్పెషల్ దీపాలు గాయస్. దివాళీ అయిపోతే ఇంట్లో దీపాలు పెట్టుకోకూడదు అనుకుంటున్నారా? పెట్టుకోవచ్చు, ఏం కాదు. నాకు ఇల్లే లేదు, ఇంక దీపాలు ఏం పెడతా? వద్దు, నాకు పెన్స్ పెట్టుకోవడానికి బాటిల్ కాదు, బాటిల్ మధ్యలోకి ఎరగొట్టేసి చెక్కేసి పెట్టేసా. ఏ చెట్టు? అదే కదా గాయస్, దీన్ని గ్లోబ్ అంటారు. ఎన్నిసార్లు సోషల్ చదివినా కూడా తెలియదు ఏమేమి ఎక్కడెక్కడ ఉంటాయో. అదే కదా. అసలు మన గ్లో గాయస్, ఎవరైనా పెళ్ళికి వెళ్ళి ఇలాంటి గిఫ్ట్స్ ఇస్తే మాత్రం వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఫీల్ అవుతారు. చాలా బాగున్నాయి. ఈ దూతలు ఇక్కడ ఏదో చేస్తున్నారు. గాయస్, పిల్లో చాలా బాగుంది. కాస్ట్ ఎంతో చూద్దాం. జస్ట్ 300. సో సైలెంట్గా పెట్టేద్దాం. నిజంగా చాలా బాగున్నాయి కదా, ఎంత మంచిగా గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు చిన్న చిన్నగా బాగుంటాయి. పిల్లి బొమ్మ క్యూట్, ఎంత మంచిగా ఉందో.
నేనంటే ఈవిడికి ఏదో బాగా నచ్చిందని చూద్దానండి. ఓ ఇదా బాగుంది కానీ 400 అంటే ఎక్కువ అనిపించట్లే. ఫినిషింగ్ బాగుంది. సరే ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటా తీసుకెళ్ళి నేను మా ఇంట్లో పెట్టుకుంటా. బాయ్. టీవీ పక్కన ఇలాంటివన్నీ పెట్టాలంటే మంచిగా ఉండాలి ఇల్లంతా. రియల్గా అనిపిస్తుంది. బాగుంది.